South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని గొర్రెల మండికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కొంతమంది గొర్రెల్ని కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు మన రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని. ప్రతి సంవత్సరము కుర్బానీ ఇస్తాం కదండి. అందుమూలంగా ప్రతి సంవత్సరం మా అబ్బాయి వచ్చేవాడు. ఈ సంవత్సరం నేనే ప్రత్యేకంగా వద్దామని చెప్పి వచ్చి మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి బేరవాడి ఉదయం నుంచి బేరవాడితే ఇది 30 అన్నారు. 30 తగ్గదు అంటే 25 నుంచి 27.5కి తీసుకున్నాం. 27,500 తీసుకున్నాం. ఎందుకంటే కుర్బానీ అంటే కంపల్సరీగా ఇవ్వాలి, తప్పదని చెప్పి కంపల్సరీ రేట్ గురించి చూడము, అందుకని తీసుకోవాల్సి వచ్చింది, తీసుకుందామండి. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు? విజయవాడ ఎలమకుదురు విజయవాడ. విజయవాడ తాడిగడప ఎలమకుదురు కట్ చేయండి. ఓకే, అక్కడ నుంచి అంటే అక్కడ దొరకవా మనకి? ఇక్కడ గొర్రెల సంత ఉంటుంది కదా, గొర్రెల సంత ఉందని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. ఏది బక్రీద్ పండగ ఒక వారం ఉండగా వస్తాము. వచ్చేసి ఏం చేస్తామంటే వచ్చే శనివారం, రేపు శనివారం కూడా పై శనివారం ఒక రోజు ముందు వచ్చింది శుక్రవారం, అందుకని ఈ శుక్రవారమే వచ్చాం అడ్వాన్స్గా. విజయవాడ తాడిగడప లిమ్రా కాలేజీలో ఉంటామండి. ఇది సుమారుగా 29 కిలోలు తగ్గదు. 29 కిలోలు తగ్గదు మటన్. ఏది తోలు ఎంత తీసేస్తే కొమ్ములు తలగా ఎన్ని తీసేది మటన్ మాత్రం ఖచ్చితంగా 29 కిలోలు ఉంటది. వేస్ట్ అంతా తీసేస్తే. ఓకే, ఎప్పుడు మీరు మీ అబ్బాయి వచ్చేవాళ్ళు? ఈసారి మా అబ్బాయే వచ్చేవాడు ఎప్పుడు. ఈసారి నేను మా అబ్బాయి మా మనవడితో సహా వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఉన్నారు, ఇంకో 2 తీసుకుంటున్నారు. ఇంకో 2 కొంటున్నారు. అవి కూడా వచ్చిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకుని ఆ రవాణా ఛార్జీలు కూడా దాంట్లోనే కలుపుకుని బయలుదేరుతాం. ఓకే, బక్రీద్ స్పెషల్ అన్నమాట. అంతే. ఓకే, ధన్యవాదాలు మీకు అందరికీ. ఎంత పడింది బాబాయ్ ఇది? 17,500. 17,500 పడింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడనే లోకల్. ఓకే, వస్తుంటారా ఇక్కడికి మండికి? శుక్రవారం వస్తారా? కొనుక్కెళ్తారా, అమ్ముతారా? కొనుక్కెళ్తుంటాం, అమ్ముతుంటాం. ఓకే, ఇది ఇప్పుడు దేనికి బాబాయ్ తీసుకెళ్తారు? కోయడానికి. ఎంత పడిద్ది? 25 కేజీలు వస్తుంది. 25 కేజీలు వస్తుంది. వేస్ట్ అంతా పోగానా? 25 కేజీలు. పసురు, పొట్ట పేగులు, బొచ్చు, తూలు అన్ని బాగా 25 కేజీలు మాసం. 25 కేజీలు మాంసం వచ్చింది. ఓకే, 17,500. 17,500 చెప్పడం అంతే చెప్పారా? చెప్పడం 18,000 చెప్పారు. 18,000 చెప్పారు, కొంచెం తగ్గింది. ఓకే, ఎంత పడిందమ్మా? 17,000 పడింది. ఎంత చెప్పారు వాళ్ళ? 18,000 చెప్పారు. 18,000 చెప్పారు. ఓకే, తీసుకున్నారు. ఎంత వచ్చిందమ్మా మొత్తం? 22 కిలోలు వస్తుంది. ఓకే, ఏంటిదన్నా ఏమన్నా నాటు పిల్ల అలా ఏమన్నా ఉంటాయి? నాటుదేనా? ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? గుంటూరు నుంచి. గుంటూరేనా? ఓకే, 17,000 పడింది. ఓకే, వస్తుంటారన్నా ఇక్కడికి? వస్తూ ఉంటాం. ఎలా ఉంటదన్నా? బాగానే ఉంటుంది. ఇవాళ కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఇవాళ. ఓకే, ఎప్పుడు బాగానే ఉంటుందా రీజనబుల్ గా? ఓకే అన్న. ఉదయం 5 గంటలకి విశాఖపట్నం నుంచి వచ్చాం. ఉదయం 5:30కి సంతకు వచ్చాం. మాకు ఒక్కొక్క పోతు వచ్చి 20,000 నుంచి 30,000 పడిందండి. మొత్తం 14 మేకపోతులు కొన్నాం, గొర్రెపోతులు కొన్నాం. పెద్దది ఒకటి ఉంది, అది 47,000. ఒకటి 35,000, మిగతావన్నీ 20, 18,000 అలా ఆ రేంజ్లో ఉన్నాయి. బాగానే ఉంది. వచ్చినందుకు మాకు బాగానే సాటిస్ఫాక్షన్ అయిందండి. ఇక్కడ గుంటూరులో ఈ సంత చాలా ఫేమస్ అని విన్నాం, అందుకే ఫస్ట్ టైం రావడం జరిగింది. అంత బాగానే అయిందండి. 47,000 ఒకటి,
ఒక 28,000 ఒకటి, మిగతావి 25, 27 ఆ రేంజ్లో అన్ని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి 35 ఒకటి. వస్తుంటారా ఇక్కడికి? బక్రీద్ పండగ కదా, పండగ కోసం అలాగా వైజాగ్ నుంచి వచ్చాము మేము. గుంటూరు షాప్ ఫేమస్ అని. ఇదే మొదటిసారా రావడం? ఆల్రెడీ సెకండ్ టైం. బక్రీద్ కదండి. సెకండ్ టైం ఈసారి వచ్చాం. లాస్ట్ టైం వచ్చాం ఒకసారి, సెకండ్ టైం ఈసారి వచ్చాం. సార్ నమస్తే సార్. మేము విశాఖపట్నం వచ్చాం, రాత్రి బయలుదేరి తెల్లారి 5 గంటలకు ఇక్కడ చేరుకున్నాం. చేరుకున్న తర్వాత పోతులు వచ్చాయి. 30,000 ఉన్నది, 50,000 ఉన్నది, 60,000 ఉన్నది, 1,50,000 కూడా ఉన్నది. ఇంతవరకు మాకు పుట్టి వయసు 47 సంవత్సరాలు ఎప్పుడు కూడా అంత పోతు చూడలేదు. ఈ సాయిబులు పండుగ సరే కొంటారనేసి దానికి సబ్బు షాంపూ పెట్టి బాగా నున్నంగా తయారు చేసి నూనె గట్ట బాగా రాశారండి. మామూలు లేదు. లోనికి వెళ్ళాక వాటర్ బాటిల్ అడిగితే 10 రూపాయలు. వాటర్ బాటిల్ కూడా కన్వీనియంట్ లేదు. అంత సంత లక్షల మీద కోట్ల మీద జరిగితే వ్యాపారం ఏంటి. మేము వచ్చి మనిషికి తగ్గినట్టు ఒకటి అందులోని 47,000 రూపాయల ప్లౌత్ ఒకటి ఉన్నది, 52,000 రూపాయల ప్లౌత్ ఒకటి ఉన్నదండి. మా ఇక్కడ ఏంటంటే ఇస్లాం అంటే సాయిబులు ఏంటంటే మాసం గురించి కాదండి, వాళ్ళు మనిషికి నచ్చిన పోతుని ఇస్తారు. ఇక్కడ మాసం గురించి అంటే ఇప్పుడు ఏదో దసరాకి పోతులా కాదండి, వాళ్ళకి ఇష్టమైనది ఇవ్వాలన్నమాట, బలిదానం అనేది. అంతేగాని ఇక్కడ ఏంటంటే మాకు పోతు మనకు నచ్చింది అనుకోండి, అది కేజీ పడినా సరే 10,000, 20,000 ఇచ్చి కొనుక్కుంటారు. సో ఇక్కడ మాసం ఉండాలి, 10 కేలు 10,000 ఇటు కొన్నాం కదా 10 కేలు రావాలి, 60,000 ఇటు కొన్నాం 60 కేలు రావాలని కాన్సెప్ట్ కాదండి ఇక్కడ. అయితే ఇంత సంత అవుతుంది కదండి, అసలు ఏం లేదండి. ఒక మ్యాక్ 100 రూపాయలు అండి, ఎక్కడ కూడా లేదండి 100 రూపాయలు మ్యాక్కి. అంత దూరం నుండి వచ్చామండి, మళ్ళీ తిరిగి వచ్చి బండి కాశీలు అంటండి. కనీసం వైజాగ్ నుండి ఇంత దూరం వచ్చామంటే మాకు కనీసం మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలా, తినడానికి తిండి లేకపోతే నీళ్ళైనా ఉండాలి కదండి, లోన వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలండి. ఎంత పడింది బాబాయ్? 16,000. 16,000 పడింది. ఎంత చెప్పారు? చేపట్ల కొనుక్కొని పోతున్నామ్మా. ఏ ఊరు నుండి వచ్చారు బాబాయ్? మేము గుంటూరు. గుంటూరేనా? ఎంత చెప్పారు చెప్పడం? చెప్పటం చెప్పాకమ్మా. 15,000 కొన్నారు. అంతే. ఎలా ఉంటుంది గొర్రెల మండి? గొర్రెల మండి బాగానే ఉంటుంది, రేజుగానే ఉంది. బాగానే 26, 27 పడ్డాయి. జత 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 కలిపి 26,000 అలా పడినాయా? ఎక్కడి నుండి వచ్చావు బాబాయ్? మాదా మిర్యాలగూడెం. మిర్యాలగూడెం నుంచి వచ్చావు, చాలా దూరంగా? తెలంగాణ నుంచి వచ్చినాం. అంత దూరం నుండి వచ్చారేంటి? అంత దూరం నుండి వచ్చారు నాగలు కొనుక్కోవడానికి వస్తాం. అంటే ఇంకా మధ్యలో ఉంటాయి కదా. ఎవరు బతుకుతారు ఇక అక్కడి నుంచి లేస్తే ఏడా సంత. ఇక అప్పుడు ఎలాగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని ఏదో బతుకుదేరు కోసం జీవానికి ఒక 100-200 చూసుకొని అమ్ముకోవటం, అది మేము కొంటాం. బాపట్ల వస్తూ ఉంటాం. 18,500. 20,000 చెప్పారు. వస్తూ ఉంటాం. ఎలా ఉంటది ఇక్కడ మండి? పర్వాలేదు, బాగానే ఉంటుంది. కోసుకుంటుంది. ఒక 20 కేజీలు అట్లా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్ మీరు? మంగళగిరి. మంగళగిరి నుంచి వచ్చారు. ఎంత పండి బాబాయ్ ఇవి? 11,000 పడ్డాయి. 11,000. మూడా ఒక్కొక్కట? 3. 11,000 ఇచ్చారు. ఇంటికైనా పెంచుకోవడానికి తీసుకొస్తారు. వస్తుంటారా ఇక్కడ గొర్రెల మండి? ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం. గొర్రెలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి కొనుక్కొని అమ్ముకో ఇంట్లోకి. ఎలా ఉండిద్ది మండి? ఎలా ఉందో ఒక రేటు ఉండవు, పెద్ద చిన్నయే. ఈ రేటు పెద్ద రేట్లే. రేట్లు బాగా మండుతున్నారు, కస్టమర్లు కొద్దిగా రేటు తక్కువగా అడుగుతున్నారు, కానీ వినియోగదారులు ఎక్కువ. ఈ 18,000 పడింది. మాకు బక్రీద్ పర్పస్ కాదు, ఊర్లోకి తీసుకుంటున్నాం. మాకు అడగటం వాళ్ళు 10,000, 15,000, 11,000, 12,000 అడుగుతున్నారు. కొంచెం తీసుకొని కనీసం ఒక సంవత్సరం పిల్లైనా కుర్బానీ ఇవ్వాలి కదా, అందుకని చూసి తెచ్చుకున్నాం. 7 లాస్ట్ రేట్ వచ్చేసి 15,000. 13,500 కొన్నాం. షేక్ బాషా పేరు, జబర్దస్త్. 16 కేజీలు 17 కేజీలు తేలిద్ది. అది. థ్యాంక్ యూ. వస్తుంటాం, అప్పుడప్పుడు వస్తుంది. సంత బాగానే ఉంటుంది, రేట్లు కూడా రీజన్ అంటే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఉంటాయి. మామూలుగా అయితే అనుకూలంగా వస్తాయి. అది. 20,000 పడింది. 2 ఒక్కొక్కటి 10,000. ఒక్కొక్కటి 10,000. 2 కలిపి 20,000. వస్తుంటారా బాబాయ్ ఇక్కడికి? వారం
పెంచుకోవడానికేనా? పెంచుకోవడానికేనా? ఇంట్లోకి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొప్పురా ఊరు నుంచి వచ్చారు. ఎలా ఉండిద్ది ఇక్కడ మండి? మండి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. 1,12,000 పడింది. ఎన్ని కొన్నారు? 3 కొన్నారు. పండక్కేనా? పండక్కే, బక్రీద్కి. ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఎప్పుడు ఇలానే ఉంటాయా? ఎప్పుడు ఇలాగే నార్మల్ గానే ఉంటాయి. ఈసారి ఎక్కువ ఉన్నాయా? పర్వాలేదు. ఎన్ని కొన్నారు మీరు? అదే ఉన్నాయి కొద్ది రేట్ల 3 కొన్నామమ్మా. 3 కొన్నారు. 3 ఒక్కొక్కటి ఎంత? 12,000 ఒకటి. 3 12 36. ఎంత బండి అన్న ఇవి? 15,000 పడింది మేడం. ఒక్కొక్కటా? అవును. ఒక్కొక్కటి 15,000. 3 కొన్నారు. అవును. ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు? రేట్లు మండిపోతున్నాయి మేడం. చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? బక్రీద్ ఫెస్టివల్ కదా. ప్రతిసారి ఇలానే ఉంటాయా? అవును మేడం. లేదు మేడం, ప్రతిసారి అట్లా ఉండదు. ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. నరసరావుపేట నుంచి వస్తాం మేడం. వస్తాం కానీ ఈసారి మరీ ఎక్కువ ఉన్నాయి. రేటు చాలా ఎక్కువ ఉన్నాయి.